రామగుండం పోలీస్ కమిషనర్ మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు ఏసీపీ జైపూర్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఆపరేషన్ చబూత్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 5 టీములుగా ఏర్పడి విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడిపే వారిపై జులాయిగా తిరుగుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని పట్టుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. కేసులు నమోదు చేయడమే కాకుండా జైలుకు కూడా పంపడం జరుగుతుందన్నారు. ఎవరు కూడా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కొనవద్దన్నారు. ఒకవేళ తగిన పత్రాలు లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే ఖచ్చితంగా వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు మేము ఫైన్ వేసి పంపిస్తాం. రోడ్ సైడ్ రోమియోలు, తర్వాత స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, నంబర్ లేని వెహికల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింక్ చేసేటోళ్ళు, యూటింగ్ చేసేటోళ్ళందరినీ కూడా సాయంత్రం 5 నుంచి మేము ఇప్పటివరకు ఆపరేట్ చేయడం జరిగింది. సుమారు 5 టీములు పట్టణంలో దీని మీద ఆపరేట్ చేయడం జరిగింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి ఈ మధ్య కాలంలో మనం 30 మెంబర్స్ని మనం ఈరోజు ఫైన్ వేయడం జరిగింది. జైలుకు కూడా 15 మందిని జైలుకు పంపేయడం జరిగింది. దయచేసి మళ్ళీ డబుల్ రిపీట్ అయినా లేకుంటే ఎవరైనా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. నంబర్ ప్లేట్ లేని బండ్లని చాలామంది విలేజ్లలో కొంటున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా దొంగ బండ్లే ఉంటాయి. దాదాపు ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీలలో దొంగతనం చేసి ఇక్కడ ఇంటీరియర్ విలేజ్లలో అమ్ముతారు. 10,000కు 15,000కు అమ్మితే వీళ్ళు తీసుకుంటున్నారు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా నంబర్ లేని ప్లేట్స్ బండ్లు, 80% బండ్లు అవన్నీ కూడా ఏ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన బండ్లే. దొంగతనంలో లేకుంటే ఇంకేదైనా క్రైమ్లో స్నాచింగ్ దీనిలో ఏదైనా ఉంటుంది. కాబట్టి దయచేసి విలేజ్